ब्लड इक्वल ब्रो नरेंद्र मोदी గారి నాయకత్వం దేశ ప్రధాని గౌరవనీయులైనటువంటి నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి 15 రోజుల పాటు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్భంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఎందుకంటే హంగు ఆర్భాటాలకు పోయి పనికిరానటువంటి కార్యక్రమాలు చేసేటంటే 10 మంది ప్రజలకు పనికొచ్చే కార్యక్రమాలు చేయాలి అనేది మోదీ గారి నిర్దేశం. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ 15-20 రోజులు కార్యక్రమాలు ఏవైతే చేపట్టామో అందులో భాగంగా ఈరోజు నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్భంగా బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. సంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో, జిల్లా పార్టీ ఆధ్వర్యంలో. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున యువత అందరూ వచ్చి మరి రక్తదానం ఇవ్వడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే మనము ఒక్కరు రక్తం ఇచ్చిండ్రు అంటే అది ఎంతోమంది ప్రాణాలను కాపాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ హాస్పిటళ్లలో చాలామంది అడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఫ్యామిలీస్ రావడం, వాళ్ళు డబ్బులు పెట్టి వైద్యం చేయించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. కాబట్టి వారికి మనం ఈరోజు చేసే రక్తదానం కొంత వందల మంది ప్రాణాలను కాపాడినట్టు అవుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం కూడా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటి మన భారతదేశాన్ని మరి గతంలో కూడా ఎక్కడో ఉన్నటువంటి మన భారతదేశాన్ని 5వ స్థానంలో నిలబెట్టినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రాబోయే రోజులలో అగ్రస్థానానికి తీసుకొస్తారనే నమ్మకం అందరికీ కూడా ఉంది. కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటి ఈ యొక్క దేశ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఈరోజు పార్టీలకు అతీతంగా కూడా రక్తదానం ఇవ్వడానికి రావడం చాలా గర్వకారణం. భారత్ మాతాకి జై.